आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रमेष्टः फल्गुनशकः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुत्यो नमत राक्षसान्तकम्। శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ భగవద్బంధులందరికీ నమస్కారాలు. ఆలమందలో వృషభేంద్రుని వలె మందరగిరి గుహ మృగరాజు వలె ఆలమందలో వృషభేంద్రుని వలె మందరగిరి గుహ మృగరాజు వలె రజిత పంజరాన రాజహంస వలె బంగారు పొన్నులాదంతి ఓలే రజిత పంజరాన రాజహంస వలె బంగారు పొన్నులాదంతి ఓలే కాంతి లక్ష్మి కళానిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె కాంతి లక్ష్మి కళానిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె వెలిగెడు పూర్ణ శశాంకుని కాంతిలో వెలిగెడు పూర్ణ శశాంకుని కాంతిలో వెదకెను సీతను మారుతి లంకలో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ చంద్రకాంతి ఎలా ఉన్నది, ఆ చంద్రకాంతిలో లంకానగరం ఎలా ఉన్నది, ఆ చంద్రకాంతిలో వెలిగిపోతున్న లంకేశుడు కోట ఏ రకంగా ఉన్నది, ఆ కోట మధ్యన సంచరిస్తున్న హనుమంతుల వారి మనసు ఎలా ఉన్నది. ఒక్కొక్క దృశ్యమా ఎన్నెన్నో చూస్తూ అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉన్నది ఆ అర్ధరాత్రి సమయంలో ఆ లంకేశుడు యొక్క కోటలో పరిస్థితి. మధువు గ్రోలి మతిల్లిన రమణులు దిశములతో శయనించు స్త్రీలు మధువు గ్రోలి మతిల్లిన రమణులు దిశములతో శయనించు స్త్రీలు మురిసి మురిపించు కామిని మణులు
అతిరతి కగసే మిఠారి కొమ్మలు మురిసి మురిపించు కామిని మణులు అతిరతి కగసే మిఠారి కొమ్మలు పరవశమందించు ఆటలు పాటలు అందవేసిన మోహనాంగనలు పరవశమందించు ఆటలు పాటలు అందవేసిన మోహనాంగనలు కామక్రీడల లంకతేలగా కామక్రీడల లంకతేలగా కపివరుడుగాంచె పరిశీలనగా శ్రీ హనుమాను గురుదేవులు నాయగ పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్తున్న సమయంలో లంకేశుడు ఒక కోటలో వికృత రూపమైనటువంటి స్త్రీమూర్తులే కాదు, ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు లోకోత్తర సుందరీమణులంతా ఉన్నారు. ఆ చంద్రకాంతి సోకితే దానికి కూడా కందిపోయి అంత సుకుమారమైనటువంటి స్త్రీమూర్తులు కనబడుతున్నారు. వాళ్ళందరి మధ్యన సంచరిస్తూ హనుమంతుల వారు అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్తుంటే ఒకటా రెండా సమస్యలు, ఎన్నెన్నో అనుమానాలు హనుమంతుల వారికి వస్తున్నాయి. ఎట్లాంటి అనుమానాలు? మేలిమి బంగారు మేనికాంతుల రాజిల్లెడు ఉత్తమ జాతి స్త్రీలు. ఈ స్త్రీమూర్తులంతా మామూలు వాళ్ళు కాదు, ఉత్తమ జాతికి చెందినటువంటి దేవతా స్త్రీలు, ఋషికన్యలు. ఇట్లాంటి వాళ్ళు అందరి మధ్యన సంచరిస్తూ వెళ్తుంటే ఎన్నెన్ని అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈవిడిని చూడంగానే అయ్యో ఈవిడేనా నా తల్లి, కాదు కాదు ఈవిడ, కాదు కాదు, ఇలాగ ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్తున్నారు హనుమంతుల వారు. ఎంత దూరదృష్టి ఉండాలి, ఎంత సూక్ష్మ దృష్టి ఉండాలి, ఎలా వెతుకుతున్నారు? మేలిమి బంగారు మేనికాంతుల రాజిల్లెడు ఉత్తమ జాతి స్త్రీలు, మేడలపై విహరించు యువతులు, ప్రియాంకముల సుఖించు కామినులు, దండమునకుందు విరహకాంతలు, వెలవెలబోయడు చంద్రవదనలు, కామక్రీడల లంకతేలగా కామక్రీడల లంకతేలగా కపివరుడుగాంచె పరిశీలనగా. అంతమంది స్త్రీమూర్తులందరినీ కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఈవిడ నా తల్లి కాదు, ఈవిడ నా తల్లి కాదు అని ముందుకు వెళ్తున్న సమయంలో హనుమంతుల వారికి భయం మొదలైంది. ఇంతమందిని వెతుకుతున్నా నా తల్లి కనపట్లేదని. ఆ భయం పెరగంగానే ఒక్కసారి రాముని స్మరించాడు. ఏమనుకున్నాడు? ఎప్పుడైతే భగవంతుడిని స్మరిస్తామో మన బుద్ధి సక్రమైనటువంటి మార్గంలో నడుస్తుంది, మనసు మాట్లాడుతుంది మనతో, అది సూచనలు చేస్తూ ఉంటుంది. హనుమంతుల వారికి కూడా అనుమానాలు పెరిగే కొద్దీ రాముని స్మరించాడు. వెంటనే అంతర్వాణి పలికింది. హనుమంతుల వారు విన్నారు. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారు. ఏమని పలికింది అంతర్వాణి? మనమున రాముని విడువ కదలచు, క్షణముక యుగముగా గడువక గడుపు, ధరణి జాత సీతామాత, ధర్మచరిత మహాపతివ్రత, ఈ కామాంధుల కలసియుండునని ఇందు వెదకుట మతిలేకయని, లలిత కుసుమలత సీతను గానక, లలిత కుసుమలత సీతను గానక, మారుతి వగచ మరేమి తోచగా. అంతర్వాణి వినగానే ధైర్యం వచ్చింది, లేచాడు, ఇంకా ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు. మూల బలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్ఠితమై, మూల బలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్ఠితమై, నవరత్న ఖచిత స్వర్ణమయ
స్వర్ణమయమై దివ్యకాంతులా దీప్యమానమై నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతులా దీప్యమానమై బంగారు తోరణ శృంగారమొలుకు స్వర్గపురముతో సరితూగు కులుకు బంగారు తోరణ శృంగారమొలుకు స్వర్గపురముతో సరితూగు కులుకు లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ మూల బలముల పరివేష్టితమై గిరిశిఖరాన ప్రతిష్ఠితమై ఆ లంకేశుడు ఉండేటటువంటి మహానగరంలో పెద్ద కొండ అంచు మీద అతి విశాలమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నాడు. ఎలా ఉన్నది? బంగారంతో నిర్మించుకున్నాడు. బంగారపు పూతలే నవరత్న ఖచ్చితమై స్వర్ణమయమై దివ్యకాంతులతోటి శోభిల్లుతున్నటువంటి ఆ భవనంలోకి వెళ్తుంటే బంగారపు తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము. ఆ సింహద్వారం ఎలా ఉన్నది? సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకితం ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము పతాకాంకితం ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణాసుడు యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని అంతా కూడా ఆయన యొక్క వైభోగాన్ని ఆయన యొక్క భవనంలో ఏవే ఉన్నాయి ఇవన్నీ కూడా వాల్మీకి మహర్షి మనకు చూపిస్తున్నాడు. ఒక గొప్ప భవనంలో ప్రవేశించాడు. అందులో ప్రవేశించగానే శుకశారికాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగములాటలు. ఆయన భవనంలో ఏమేమి కనబడుతున్నాయి? శుకశారికాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగములాటలు ఉద్యానములు చిత్రశాలలు రతి గృహములు లతా గృహములు ఉద్యానములు చిత్రశాలలు రతి గృహములు లతా గృహములు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా లంకేశ్వరుని భవనంలో అన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ వెళ్తుంటే ఆయన కంటే ఇంకేమేం కనపడ్డాయి? అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు. మన భవనాల్లో నిర్మించుకునేటటువంటి జలాశయాలు అంటే స్విమ్మింగ్ పూల్స్ ఏమనుకుంటాం, ఇవన్నీ ఆ రోజుల్లోంచే వచ్చాయి. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం ఇవన్నీ కూడా మనకు రామాయణంలో కనబడుతూ ఉంటాయి. ఆయన ఇంకా చూస్తున్నాడు, హనుమంతుల వారు ఇవన్నీ పరిశీలిస్తున్నాడు. ఏమేమి చూస్తున్నాడు? అత్తరు పన్నీట జలకములు
కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ క్షేత్రములు విల్జామరాలు కస్తూరి పునుగు జవాది గంధములు స్వర్ణ క్షేత్రములు విల్జామరాలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతి గాంచను అచ్చరువంది మంత్రి ప్రహస్త మహాపార్షుల విరూపాక్ష విభీషణాదుల మంత్రి ప్రహస్త మహాపార్షుల విరూపాక్ష విభీషణాదుల ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల కుంభని కుంభ కుంభకర్ణుల వజ్రదౌష్ట్ర శుకం శారణాదుల కుంభని కుంభ కుంభకర్ణుల వజ్రదౌష్ట్ర శుకం శారణాదుల ఎల్ల రాక్షసుల గృహములు వెదకి ఎల్ల రాక్షసుల గృహములు వెదకి సీతను గానక వగచ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతులు వారు రావణాసుడు భవనంలో ప్రవేశించి అన్నీ చూశాడు, బయటకు వచ్చాడు. ఆ భవనానికి ఆనుకున్న ఎంతోమంది రాక్షస ప్రముఖుల యొక్క భవనాలన్నీ పరిశీలించారు. ఎక్కడ అమ్మవారు కనపడకపోవటం చేత అలా తిరిగి 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 మళ్ళీ వస్తే చిట్ట చివరికి మళ్ళీ రావణాసుడు భవనంలో ప్రవేశించాడు. ఆ భవనంలో ప్రవేశించగానే ఒక పెద్ద హాలులా కనపడింది. ఆ హాల్లో ఇలా గాల్లో తేలుతున్నటువంటి ఒక చిన్న వస్తువు కనపడింది. ఇలా చూశాడు, ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఏమిటబ్బా ఇంత అద్భుతంగా ఉన్నది, ఇంత కాంతివంతంగా ఉన్నది. దాని పేరు పుష్పక విమానం. మనం దాని గురించి ఎన్నెన్నోసార్లు తెలుసుకున్నాం, కానీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి వివరణతోటి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ పుష్పక విమానం ఎప్పుడూ నేలకంటదు, గాల్లో తేలుతూ ఉంటుంది, వాయు ప్రతిష్ఠితమై ఉంటుంది. అందులో కూర్చుని మనసుతోటి ఎక్కడికి సంకల్పిస్తామో క్షణాల్లో అక్కడికి చేరుస్తూ ఉంటుంది. సృష్టిలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించే శక్తి కాంతి. కాంతి కంటే కూడా 1000 రెట్లు వేగంతో ప్రయాణించే శక్తి మనసుకుంది. మనసు కంటే కూడా వేగంగా ప్రయాణించి అక్కడికి సురక్షితంగా చేర్చే శక్తి మంత్రయుక్తంగా ఉండేటటువంటి పుష్పక విమానానికి ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఎలాంటిది అది? యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మిల్చినది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మిల్చినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుడు కుబేరుని రణమందు ఓడిల్చి లంకకు గొని తెచ్చినది. రావణుడు కుబేరుని రణమందు ఓడిల్చి లంకకు గొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది, పుష్పకమను మహావిమానమది మారుతి గాంచను అచ్చరు వందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ
నే పలికద సీతారామ కథ. ఆ పుష్పక విమానాన్ని చూశాడు. ఎలా ఉన్నది? వాయు ప్రతిష్ఠితమై గాల్లో తేలుతూ కాంచనమైనటువంటి, అంటే ధగధగా మెరిసిపోతోంది. ఎలా ఉన్నది? కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము. కాంచన చారు మనోహర తేజము, దాని తేజస్సు ఎలా ఉన్నది? ధగధగా మెరిసిపోతూ హనుమంతుల వారి దృష్టి దాని మీద పడుతోంది. ఏ రకంగా? కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము. ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము. ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము. విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము. విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము. పుష్పకమను మహావిమానమది పుష్పకమను మహావిమానమది మారుతి గాంచను అచ్చరు వందే. శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యముననున్నది. వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది. వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహావిమానమది పుష్పకమను మహావిమానమది మారుతి గాంచను అచ్చరు వందే. శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అటువంటి వాయు ప్రతిష్ఠితమైనటువంటి ఆ పుష్పక విమానాన్ని చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంకా దాని వెడల్పు పొడవు తెలుసుకుంటే ఇంకా మనం ఆశ్చర్యపోతాం. వాయు ప్రతిష్ఠితమైనటువంటి ఆ పుష్పక విమానాన్ని చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంకా దాని వెడల్పు పొడవు తెలుసుకుంటే ఇంకా మనం ఆశ్చర్యపోతాం. అర్ధయోజన విస్తీర్ణము గలది ఏకయోజన ఆయతము గలది. 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు కలిగినటువంటి ఆ విమానం ఒక చిన్న వస్తువుగా గాలిలో తేలుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్న హనుమంతుల వారు ఏమి భవనం ఇది, ఏమి విమానం ఇది అని ఆశ్చర్యపడుతున్నాడు. ఎలా ఉన్నది? అర్ధయోజన విస్తీర్ణము గలది ఏకయోజన ఆయతము గలది. 3-4 దంతాలు గల్గిన మదకుంజరం యుధంబులు గలది. 3-4 దంతాలు గల్గిన మదకుంజరం యుధంబులు గలది. చతురంగ బల సురక్షితమైనది మహోదధి వలె ఘోషించునది.
చతురంగ బల సురక్షితమైనది మహోదధి వలె ఘోషించునది పుష్పకమను మహావిమానమది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చరువంది శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అర్ధయోజన విస్తీర్ణము గలది, ఏకయోజనము ఆయతము గలది. అలాగా 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు కలిగినటువంటి విమానం. అందున అది సురక్షితంగా తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మనసు కంటే కూడా వేగంగా ప్రయాణించి మంత్రపూరితమైనటువంటిది, చతురంగ బలాల చేత కూడా రక్షింపబడినటువంటిది, 4 దిక్కుల్లోనూ ఎదురులేనటువంటిది, ఎంత బలమైనా సరే దాన్ని ఎదిరించలేనటువంటిది. అంత గొప్ప విమానం ఉన్నా సరే మరి రావణాసుడు ప్రాణాలు కాపాడుకోగలిగాడా? లేదు. ఎందుకంటే ధర్మం అన్నిటికంటే గొప్ప బలమైనటువంటిది, అది రాముడి దగ్గర ఉన్నది, రావణాసుడి దగ్గర లేనటువంటిది. హనుమంతుల వారు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నారు. అటువంటి పుష్పక విమానంలో రావణాసుడు భవనంలో ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించుకున్నాడు. అద్భుతమైన సువర్ణ మందిరము ఇంద్రనీలమణి వేదికాయుతము. ఆ ప్రేమ మందిరంలో ప్రవేశించేటప్పటికి ఇలాంటి ఒక పెద్ద బంగారపు వేదిక, ఆ వేదిక మీద రకరకాల కళాకారులు అహర్నిశలు రావణాసుడికి సంగీతపరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఆయన మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ అలసిపోయి అక్కడే నిద్రలు పోతున్నారంట వాళ్ళంతా. అర్ధరాత్రి పూట ప్రవేశించాడేమో కదా, వీళ్ళంతా కూడా శుభ్రంగా తిన్నారు, తాగినంత తాగారు, మత్తులో పడ్డారు, ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ హనుమంతుల వారు అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఎలా ఉన్నది ఆ ప్రేమ మందిరం యొక్క పరిస్థితి? అద్భుతమైన సువర్ణ మందిరము ఇంద్రనీలమణి వేదికాయుతము. అద్భుతమైన సువర్ణ మందిరము ఇంద్రనీలమణి వేదికాయుతము. రక్తచందన సుగంధ పూరితము అరుణ కిరణం బాలార్క భాసితము. రక్తచందన సుగంధ పూరితము అరుణ కిరణం బాలార్క భాసితము. నానాకోటా నిబిడీకృతము వరాకార శిఖరామృతము. నానాకోటా నిబిడీకృతము వరాకార శిఖరామృతము. పుష్పకమందు రావణ మందిరోమది పుష్పకమందు రావణ మందిరోమది మారుతిగాంచెను అచ్చను వంది శ్రీ హనుమాను గురుదేవు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. లంకాదీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము. లంకాదీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము. చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము. చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము. ఆయా పరిమళం రూపానిలము అనిలాత్మజుచే అగ్రనితము. ఆయా పరిమళం రూపానిలము అనిలాత్మజుచే అగ్రనితము. పుష్పకమందు రావణ మందిరోమది పుష్పకమందు రావణ మందిరోమది మారుతిగాంచెను అచ్చరువంది శ్రీ హనుమాను గురుదేవు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ.
రావణాసుడికి రాత్రిపూట ఏర్పరిచినటువంటి విందులో ఏమేమి ఉన్నాయి? పంది మేక ఎనుబోతు మృగముల నెమలి కొక్కెర ఖడ్గ మృగముల. పంది మేక ఎనుబోతు మృగముల నెమలి కొక్కెర ఖడ్గ మృగముల. మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేయబడే రుచులు రుచులుగా. మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేయబడే రుచులు రుచులుగా. తినగా మిగిలిన పదార్థములతో బంగారు కంచములు వెలుగు కాంతులతో. తినగా మిగిలిన పదార్థములతో బంగారు కంచములు వెలుగు కాంతులతో. పుష్పకమందు రావణ మందిరమది. పుష్పకమందు రావణ మందిరమది. మారుతిగాంచెను అచ్చరువంది. తిన్నంత తిన్నారు, మిగతాదంతా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన ప్రాంతం కూడా ఆ పదార్థాలు ఆ పాత్రలన్నీ కూడా దగదగా మెరిసిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు చూసి, ఏమి వైభోగం అబ్బా ఈ రావణాసుడు, సామాన్యుడు కాదు, స్వర్గంలో కూడా ఇలా కనపడదేమో అనుకుంటున్నాడు. ఇంకా ఏమేమి కనపడ్డాయి? ద్రాక్ష దాడిమాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు. ద్రాక్ష దాడిమాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు. నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు. నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు. త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో. త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో. పుష్పకమందు రావణ మందిరమది. పుష్పకమందు రావణ మందిరమది. మారుతిగాంచెను అచ్చరువంది. శ్రీ హనుమాను గురునాయన పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. ఎక్కడ చూసినా అమ్మవారు కనపట్టలేదు, కానీ ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు లోకోత్తర సుందరీమణులు. అసలు వీళ్ళంతా ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, రావణాసుడి దగ్గరికి ఏ రకంగా చేరారు? ఒక్క క్షణంలో ఎన్ని సందేహాలు వచ్చాయో అన్ని సందేహాలు క్షణాల్లో తీరిపోతున్నాయి. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది? బాగా మధు సేవించి భుజించి ఆనందంతో నిద్రపోతున్నారేమో, ఎలా నిద్రపోతున్నారో వాళ్ళకే తెలియదు. ఒకళ్ళ తొడ మీద ఇంకొకళ్ళు తల పెట్టుకుంటున్నారు, ఇంకొకళ్ళ తల మీద ఇంకొకళ్ళు తొడ పెట్టుకుంటున్నారు. అలా ఒకళ్ళ మీద పడి దొల్లుతున్నారు, ఒకళ్ళ మీద పడి ఇంకొకళ్ళు దొల్లుతూనే ఉన్నారు. అలా నిద్రపోతున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళంతా? మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని భోగు భ్రమరములు. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని భోగు భ్రమరములు. నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు. నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు. ఉత్తమ కాంతల గుడి రావణుడు తారాపతి వలె తేజరిల్లేడు. ఉత్తమ కాంతల గుడి రావణుడు తారాపతి వలె తేజరిల్లేడు. పుష్పకమందు రావణ మందిరమది. పుష్పకమందు రావణ మందిరమది. మారుతిగాంచెను అచ్చరువంది. శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. ఒక్కొక్కళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక్కొక్కళ్ళకి మించినటువంటి ఒక్కొక్కళ్ళు అందగత్తులు.
ఎలాంటి వాళ్ళు వాళ్ళంతా స్తన మధ్య సీమ ముత్యాలహారము నిదురబోదూగు హంసలవారము స్తన మధ్య సీమ ముత్యాలహారము నిదురబోదూగు హంసలవారము మొలనూలు మెరయు ఘన జగనములు జలపక్షులాడు ఇసుక తిన్నెను మొలనూలు మెరయు ఘన జగనములు జలపక్షులాడు ఇసుక తిన్నెను చలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు చలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు పుష్పకమందు రావణ మందిరం అది పుష్పకమందు రావణ మందిరం అది మారుతి గాంచను అక్షరుమంది శ్రీ హనుమాను గురు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ఆలింగనముల సొక్కిన వనితల మణిహారముల ఉతిడిన కుచములు ఆలింగనముల సొక్కిన వనితల మణిహారముల ఉతిడిన కుచములు కామక్రీడల సోలిన కాంతల చెదరిన కురులు జారిన చీరలు కామక్రీడల సోలిన కాంతల చదరిన కురులు జారిన చీరలు తునిగిన మాలలు నలిగిన పువ్వులు మదగజమాడిన వనములు గోలు తునిగిన మాలలు నలిగిన పువ్వులు మదగజమాడిన వనములు గోలు పుష్పకమందు రావణ మందిరం మరి పుష్పకమందు రావణ మందిరం మరి మారుతి గాంచను అక్షరువంది శ్రీ హనుమాను గురు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ కుచములు భుజములు విరుదులు తొడలు ఒండురులకు అమరిన తలగడలు కుచములు భుజములు విరుదులు తొడలు ఒండురులకు అమరిన తలగడలు అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్మలు రాలిన కురులు రాలిన బిరులు అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్మలు రాలిన కురులు రాలిన బిరులు చెదరిన చిన్నలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనములు గోలు చెదరిన చిన్నలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనములు గోలు పుష్పకమందు రావణ మందిరం మరి పుష్పకమందు రావణ మందిరం మరి మారుతి గాంచను అక్షరువంది శ్రీ హనుమాను గురు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ తాగి తాగి మతిల్లిన సమతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు తాగి తాగి మతిల్లిన సమతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు సాటి కాంతను కాంతుడను కొని బిగి కౌగిటగొను కామిని మనులు సాటి కాంతను కాంతుడను కొని బిగి కౌగిటగొను కామిని మనులు మధువు గ్రోలిన
సతుల శ్వాసలు రావణుకెంతో సుఖవాసనలు మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణుకెంతో సుఖవాసనలు పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అక్షరం శ్రీ హనుమాను గురు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ ప్రేమ మందిరం అంతా కూడా పుష్పక విమానంలో ఉండేటటువంటి ప్రేమ మందిరం అంతా కూడా ప్రేమ మందిరంలాగే కనపడింది. అపారమైనటువంటి ప్రేమను ఈ రాక్షస ప్రియురాళ్ళంతా కూడా ఆ రావణాసుడిపై కురిపిస్తున్నారు. కేవలం రాక్షస ప్రియురాళ్లేనా? ఆ రావణాసుడు ప్రేమ మందిరంలో ఒకరికి మించినటువంటి ఒకళ్ళు అందగత్తులు, లోకోత్తర సుందరీమణులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతమంది వీళ్ళంతా ఎక్కడ చేరారు? ఇవన్నీ హనుమంతుల వారికి సందేహం కలిగింది. వెంటనే హనుమంతుల వారికి ఆ సందేహం కూడా నివృత్తి కలిగింది. రావణాసుడు అనేక యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో ఎక్కడెక్కడ జయించాడో అక్కడ ఉండేటటువంటి కన్యలంతా కూడా రావణాసుని చూసి ఆయనతో సుఖంగా ఉండాలని మోహించి వరించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళంతా కూడా సంతోషంగా రావణాసుడి దగ్గరికి వచ్చారు. ఏ సంతోషాన్ని ఆకాంక్షించి వీళ్ళంతా రావణాసుడి దగ్గరికి చేరారో అదంతా కూడా సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. హాయిగా తృప్తిగా జీవిస్తున్నారు. రావణాసుడి యొక్క ప్రేమ మందిరంలో వీళ్ళంతా కూడా ఇంత సుఖంగా ఉంటే వీళ్ళందరిని చూసి ఒక్కసారి మాయలో చిక్కుకున్నాడు. కొన్ని మాయలు ఎలా ఉంటాయంటే మనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతం అంతా బాగుంది, మనం చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం అంటే వెంటనే మనం ఏం చేస్తాం? మనకి కావాల్సిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చేసుకుంటాం. ఇంత బాగుంది, ఇంత హాయిగా ఉంది, ఇంత చక్కగా ఉంది, అయ్యో మన వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందని. అది సహజమైనటువంటి ఆనందం, అలాగే గొప్ప భావంతో కలిగినటువంటి ఆనందం. కేవలం నేను ఒక్కడనే బాగుండాలి, నేను ఒక్కడనే అనుభవించాలి అనేది ఉండకూడదు. అలా అనుభవించాలని అనుకున్నవాడే రావణాసుడు పతనం అయ్యాడు. హనుమంతుల వారు చూడండి, ఇక్కడ ఇంతమంది స్త్రీమూర్తులంతా హాయిగా నిద్రపోతుంటే సుఖంగా ఆనందంగా మధువు సేవించారు, భుజించారు, కామక్రీడల్లో ఏ సుఖాన్ని అయితే కోరుకున్నారో అవన్నీ పొందారు. సంతోషంగా నిద్రపోతున్న సమయంలో వీళ్ళందరిని చూసి అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది స్త్రీమూర్తులు? ఎవరు వీళ్ళంతా? ఎక్కడ చూసినా వేల కొద్దీ రావణాసుడు ప్రియురాళ్ళు కనబడుతున్నారు ఆయన భవనంలో, ఆయన మందిరం దగ్గర అని అనుకుంటున్న సమయంలో వెంటనే ఆయనకు అనిపించింది, ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు కదా, సామాన్యుడు కాదు కదా, ఎక్కడెక్కడ యుద్ధం చేశాడో అక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులంతా కూడా, ముఖ్యంగా కన్యలు, ఎవరిని బలవంతం పెట్టి తీసుకురాలేదు రావణాసుడు. వాళ్ళే ఇష్టపడి రావణాసుడు చెంతకు వచ్చారు. సుఖంగా జీవించాలని ఆలోచించారు. ఏ సుఖాన్ని ఆకాంక్షించారో అది నెరవేరుతుంది. వీళ్ళందరిని చూసి ఒక్క క్షణం హనుమంతుల వారి మాయలో చిక్కుకుని, అయ్యో నా తల్లి కూడా అవివాహితురాలై ఉంటే ఇన్ని సుఖాలు అనుభవించేదేమో కదా, ఈ వనవాస జీవితం నా తల్లికి ఉండేది కాదు కదా, చక్కగా ఇక్కడ కూడా ఎక్కడో హాయిగా ఉండేది, ఇంకా సుఖంగా ఉండేది, రావణాసుడు ఇంకా బాగా చూసుకుండేవాడేమో అని మాయలో చిక్కుకున్నాడు. అమ్మవారిని ఆ రకంగా ఊహించుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. రావణుడు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను. ఇంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎక్కడి నుంచి వచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? రావణుడు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరో రాజర్షి కన్యలు. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరో రాజర్షి కన్యలు. సీతదాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారనే. సీతదాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారనే. పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది. మారుతిగాంచెను అక్షరుమంది శ్రీ హనుమాను గురు నిర్గుణాయద పలికిన సీతారామ కథ నే
పలికెన సీతారామ కథ. ఆ పుష్పక విమానంలో రావణాసుడు ప్రేమ మందిరంలో వేల కొద్ది స్త్రీమూర్తులతోటి నిండిపోయారు, ప్రియురాళ్ళతోటి. వాళ్ళంతా సామాన్యమైనటువంటి స్త్రీమూర్తులు కాదు, పితృ దైత్య గంధర్వ కన్యలు, ఎందెందరో రాజర్షి కన్యలు. సీత దాకా వారందరూ కన్యలే, రావణాసుని వరించి మోహించి వచ్చినటువంటి వాళ్ళే. ఎంతమంది ఉన్నా చూడండి, ఆశ మనిషిని ఎలా పతనం వైపు మారుస్తూ ఉంటుందో. మనిషి ఎంత ఎదిగినా పెంచుకోకపోతే పతనం అవక తప్పదు. అది నిలువెత్తు సాక్షి రావణాసుడే మనకు కనబడుతూ ఉంటాడు రామాయణంలో. అన్ని ఆ రావణాసుడి గురించి ముందు ముందు ఇంకా గొప్పగా తెలుసుకుంటాం. ఇప్పటిదాకా జరిగే కథాగానంలో అమ్మో రావణాసుడు ఇంత గొప్పవాడు అని అనుకుంటాం. ఎప్పుడైతే అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని మనం పొందుతూ ఉంటామో రావణాసుడి యొక్క ఆ దుర్గుణాలన్నీ ఎంత అసహ్యంగా కనబడుతూ ఉంటాయి. ఇంత చరిత్రహీనుడా, ఇంత నీచుడా అన్న భావన క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. గొప్పతనం అన్నది మనం ఎంత గొప్పగా ఉన్నామని కాదు, ఎంత మంచిగా ఉన్నామో అదే నిజమైనటువంటి గొప్పతనం. ఎన్నెన్ని ఉన్నా సరే అసలేంది లేకపోతే ఎందుకు పనికిరాదు. లంకానగరం అంతా కూడా అలా పనికి రాకుండా పోబోతోంది. ఇప్పుడు ఇంకా ఎలా ఉన్నారు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు? ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు, శృంగార ప్రియులు, సౌందర్యవతులు. ఉత్తమ జాతికి సామాన్యమైనటువంటి స్త్రీమూర్తులు కాదు రావణాసుడి దగ్గర వచ్చినటువంటి వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు, శృంగార ప్రియులు, సౌందర్యవతులు. రావణు శక్తి సంపదల మురిసిరి, వల్చన లేకయే మోహితులైరి. రావణు శక్తి సంపదల మురిసిరి, వల్చన లేకయే మోహితులైరి. సతులందరినీ లంకేశ్వరుడు సమముగనేలడు రసిక శేఖరుడు. సతులందరినీ లంకేశ్వరుడు సమముగనేలడు రసిక శేఖరుడు. పుష్పకమందు రావణ మందిరమది, పుష్పకమందు రావణ మందిరమది. మారుతి గాంచెను అచ్చరు వంది, శ్రీ హనుమాను గురుదేవుడా పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. ఇంతమంది ఇంత సుఖంగా ఉన్నారు, అయ్యో నా తల్లికే కష్టాలు వచ్చాయి కదా అని ఒక్కసారి తల్లి మీదకి దృష్టి వెళ్ళింది హనుమంతుల వారికి. ఏమనుకుంటున్నారు? సీత కూడా అవివాహిత్యైనా రావణుని దశ నిన్నటకుండునా. సీత కూడా అవివాహితయైనా రావణుని దశ నిన్నటకుండునా. రాణులందరికీ మహారాణియన సీత సుఖములకు హతులుండునా. రాణులందరికీ మహారాణియన సీత సుఖములకు హతులుండునా అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి. అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి. పుష్పకమందు రావణ మందిరమది, మారుతిగాంచెను అచ్చరు వంది. శ్రీ హనుమాను గురుదేవుడా పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే ఆ తల్లి గురించి అలా అనుకున్నాడో, అయ్యో ఎంత నీచమైన పోలిక, నా తల్లిని వీళ్ళతో పోల్చానని తను తాను తిట్టుకుంటూ ఘోరును మన ఏడుస్తున్నాడు హనుమంతుల వారు. ఏమనుకుంటున్నారు? మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగా తలపోసినాను. రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన.
రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన శాంతి భద్రతలు నిలచునుగాని లేకున్న లంకకు చేటు కాలమని శాంతి భద్రతలు నిలచునుగాని లేకున్న లంకకు చేటు కాలమని సీతను గానక యోచన చేయుచు సీతను గానక యోచన చేయుచు మారుతి వెదకెను కడు చింతించుచు శ్రీ హనుమానునాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా తల్లిని ఊహించుకున్నందుకు తన్ను తాను దూషించుకుంటూ భోరునమని ఏడ్చాడు, కళ్ళు తుడుచుకున్నాడు. నా తల్లిని వెతకాలని లేచాడు, ముందుకు వెళ్తున్నాడు. నా తల్లిని వెతకాలని లేచాడు, ముందుకు వెళ్తున్నాడు. స్ఫటికమణులతో నిర్మితమైనది రత్నకాంతులతో వెలుగొందునది. స్ఫటికమణులతో నిర్మితమైనది రత్నకాంతులతో వెలుగొందునది. సుగంధములతో నిండియున్నది దంతపు పనులతో అమరియున్నది. సుగంధములతో నిండియున్నది దంతపు పనులతో అమరియున్నది. ఉన్నతమై విశాలమైనది స్వర్గతుల్యమై అలరారునది. ఉన్నతమై విశాలమైనది స్వర్గతుల్యమై అలరారునది. లంకేశ్వరుని దివ్య శయనమది లంకేశ్వరుని దివ్య శయనమది. మారుతిగాంచను అక్షరువందే శ్రీ హనుమాను దేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. మావికాజిన సమృతమైనది అతి మృదువై మనోహరమైనది. మావికాజిన సమృతమైనది మావికాజిన సమృతమైనది అతి మృదువై మనోహరమైనది. అశోక కుసుమ మాలలల్లినది చంద్రుని బోలిన ఛత్రమున్నది. అశోక కుసుమ మాలలల్లినది చంద్రుని బోలిన ఛత్రమున్నది. స్వర్ణమయమై రంజిల్లునది సూర్యకాంతులతో భాసిల్లునది. స్వర్ణమయమై రంజిల్లునది సూర్యకాంతులతో భాసిల్లునది. లంకేశ్వరుని దివ్య శయనమది లంకేశ్వరుని దివ్య శయనమది. మారుతిగాంచను అక్షరువందే శ్రీ హనుమాను దేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా హాయిగా నిద్రపోతున్నటువంటి రావణాసుడి దగ్గరికి వచ్చి హనుమంతుల వారు తొంగి తొంగి చూస్తున్నారు. ఆయన శరీరం అంతా కూడా రకరకాల మచ్చలతోటి నిండిపోయినాయి. ఏమిటబ్బా ఇదంటే రావణాసుడు సామాన్యుడా, అనేక యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో కలిగినటువంటి గాయాలన్నీ మానిపోయి కీర్తి చిహ్నాల్లాగా శోభిస్తుంటే ఆహా ముల్లోకాల్లో ఇట్లాంటి వీరాది వీరుణ్ణి మళ్ళీ చూడలేము కదా.
ఇంత సాధించినా సరే ఆ అమ్మవారు జోలికెళ్ళి చరిత్రహీనుడిగా మారిపోతున్నాడు కదా అని బాధపడుతున్నాడు హనుమంతుల వారు రావణాసుని చూసి. ఎలా ఉన్నాడంటే ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ కీర్తి చిహ్నాలని రావణాసుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఎటువంటి యుద్ధాలు చేశాడు, ఎవరితోడు చేశాడు. ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో, ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో, వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో, జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో, జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనిల్చె కాంతలతో, లంకేశుడు శయనిల్చె కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే వీరాది వీరుడైనటువంటి రావణాసుడు నల్లటి శరీరంతో ఉన్నాడు. నల్లగా ఉన్న ఉదయించే సూర్యుడు ఎంత అందంగా కనబడతాడో అంత అందగాడంట అని హనుమంతుల వారు సైతం ఆశ్చర్యపోతున్నాడంట రావణాసుని చూసి. ఎలా ఉన్నాడు. మినపరాశి వలే నల్లని వాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు, మినపరాశి వలే నల్లని వాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు, రక్తచందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, రక్తచందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, సతులగూడి మధుగ్రోలినవాడు, రతికేళి సలిపి సోలినవాడు, సతులగూడి మధుగ్రోలినవాడు, రతికేళి సలిపి సోలినవాడు, లంకేశుడు శయనిల్చె కాంతలతో, లంకేశుడు శయనిల్చె కాంతలతో, సీతకై వెదకి మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు. సులక్షణము సుందరాంగుడు, మణిమయ భూషిత కామరూపుడు. రావణాసుడు వీరాది వీరుడైనటువంటి రావణాసుడిని, నిద్రపోతున్నటువంటి రావణాసుడిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. ఆయన శరీరం యొక్క నిర్మాణం ఎలా ఉన్నది, వీరుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా చక్కగా మూర్తిభించినటువంటి రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎలా ఉన్నాడు రావణాసుడు. సులక్షణము సుందరాంగుడు, మణిమయ భూషిత కామరూపుడు, సులక్షణము సుందరాంగుడు, మణిమయ భూషిత కామరూపుడు, భుజబల తేజుడు మహావీరుడు, దశకంఠుడు విశాలవక్షుడు, భుజబల తేజుడు మహావీరుడు, దశకంఠుడు విశాలవక్షుడు, పద్మముఖులచే పరివేష్టితుడు, పద్మాకరమున కరిసదృశుడు,
పద్మముఖులచే పరివేష్టితుడు పద్మాకరమున కరిసదృశుడు లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు రావణాసుడు? శ్రేష్టమైన పీతాంబరధారుడు షడ్భసోపేత మృష్టాన ప్రియుడు. శ్రేష్టమైన పీతాంబరధారుడు షడ్రసోపేత మృష్టాన ప్రియుడు. మధువాసనల బుసగొట్టువాడు కోడె త్రాచువలె శయనిల్చువాడు. మధువాసనల బుసగొట్టువాడు కోడె త్రాచువలె శయనిల్చువాడు. మణిమయ కుండల మండిత వదనుడు జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు. మణిమయ కుండల మండిత వదనుడు జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు. లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా చుట్టుపక్కలంతా చూస్తుంటే రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు ఇక్కడ హనుమంతుల వారు. సామాన్యంగా ఉన్నాడా? ఆయన కండలు తిరిగినటువంటి జబ్బలతోటి ఉండేటటువంటి రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎలా ఉన్నాయి? సాధారణంగా ఒక తాచుపాము పడగ విప్పి బుస్సుమను బుసగొడుతూ ఉంటే ఎలాగుంటుందో అటువంటివి 5 తలలు గల మరి ఆ తాచుపాము ఒక్కసారి పడగ విప్పి బుసగొడుతూ ఎలా ఉంటుందో ఆయన కండలు అలా తిరిగి ఉన్నాయంట. అటువంటి వీరాది వీరుడైన రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు హనుమంతుల వారు. ఉత్తమాంగనల ఆలింగనముల పరిమళితముల తని సర్వాంగములు 5 తలలు గెల పెనుబాములు తీరుగా బలిసిన అతని బాహువులు. 5 తలలు గల పెనుబాములు తీరుగా బలిసిన అతని బాహువులు. చంద్రకాంతిలో మెరసే మేఘము చంద్రముకులతో అతని దేహము. చంద్రకాంతిలో మెరసే మేఘము చంద్రముకులతో అతని దేహము. లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఎక్కడ చూసినా వాళ్ళంతా కూడా రావణాసుడి యొక్క ఆనంద భావంలో నిద్రపోతున్నారు. ఎలా ఉన్నారు వీళ్ళంతా? అదంతా గమనిస్తున్నాడు హనుమంతుల వారు. ఏ రకంగా? వీణా వేణు మృదంగ వాద్యముల ఆటల పాటల అలసిన యువతులు. వీణా వేణు మృదంగ వాద్యముల ఆటల పాటల అలసిన యువతులు. వీణను చేరి నిదురిల్చుగాయని చుంబనలిడు తన ప్రియుడే అనుకొని. వీణను చేరి నిదురిల్చుగాయని చుంబనలిడు తన ప్రియుడే అనుకొని. మరి ఒక జౌవని పిల్లన క్రోవిని మత్తుగా ముద్దిడు మగడే అనుకొని. మరి ఒక జౌవని పిల్లన క్రోవిని
మత్తుగా ముద్దుడు మగడే అనుకొని లంకేశుడు శయనించే కాంతలతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మదవతి ఒకతే మృదంగముపై గొని మధుర స్వప్నమున మాణితమాడును. మదవతి ఒకతే మృదంగముపై గొని మధుర స్వప్నమున మాణితమాడును. సుందరాంగి యొక్క పణవము చేకొని శయనిల్చును తన ప్రియుని అంతమని. సుందరాంగి యొక్క పణవము చేకొని శయనిల్చును తన ప్రియుని అంకమని. స్వహస్తముల స్తనముల బోని కిలకిలలాడును కోమలి కలగని. స్వహస్తముల స్తనముల బోని కిలకిలలాడును కోమలి కలగని. లంకేశుడు శయనిల్చే కాంతలతో లంకేశుడు శయనిల్చే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ చుట్టుపక్కలన్నీ చూస్తూ 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 హనుమంతుల వారి దృష్టి ఒక స్త్రీమూర్తి మీద పడింది. అందొక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్య మనోహరి. అందొక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్య మనోహరి. నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి. నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి. స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి. స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి. లంకేశ్వరుని హృదయేశ్వరి లంకేశ్వరుని హృదయేశ్వరి. మండోదరి లోకోత్తర సుందరి. అప్పటిదాకా ఎంతో ఓర్పుతోటి సహనంతో మొత్తం అంతా కూడా అంగుళం గాలించి అనేక అనుమానాలు వచ్చాయి, తొలగించుకున్నాడు. భయం వచ్చింది, భయం పోగొట్టుకున్నాడు. రాముని స్మరించాడు, వెతుకుతూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలాగ వెళ్ళి లక్షల కొద్ది కోట్ల కొద్ది స్త్రీమూర్తులందరినీ వెతికి విసిగిపోయినటువంటి హనుమంతుల వారికి మండోదరిని చూడంగానే ఒక్కసారి ఉత్సాహం వచ్చింది. నా తల్లిని చూసేశాను అని ఆనందపడిపోయాడు, చిందులేశాడు. ఎంత జ్ఞాని అయినా సరే, ఎంత గొప్ప పండితుడైనా సంతోషం దగ్గరికి వచ్చేటప్పటికి పసిపిల్లల వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. అదే నిజమైనటువంటి ఆనందం. ఆ పసితనంలాగా ప్రవర్తించేటటువంటి ఆనందం ఏదైతే ఉందో నిజంగా మనం అంత సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించినట్టు. ఆ తల్లిని చూడంగానే తను మర్చిపోయాడు. ఇంకా చిందులేశాడు, గంతులేశాడు, పల్టీలు కొట్టాడు, తోకం తీసుకుని ముద్దు పెట్టేసుకున్నాడు. హనుమాను శభాష్, ఎంత గొప్ప ఘనకార్యం సాధించేశాని. ఆ స్తంభాలు ఎక్కాడు, కిందకు దూకాడు, పల్టీలు కొట్టాడు, నానా విన్యాసాలు చేసేశాడు. క్షణాల్లో ఆ మండోదరిని చూసి అమ్మవారిని చూశానని మాయలో పడ్డాడు, మోసపోయాడు. ఆనందంతో అనుభవిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి.
వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభములగసి క్రిందకు తొమ్మికి పల్లటీలు గోటి చెంగున జోటి స్తంభములగసి క్రిందకు తొమ్మికి పల్లటీలు గోటి చెంగున జోటి చంచలమౌ కపి స్వభావమును చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. క్షణాల్లో అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. హనుమంతుల వారికి ఎంత ఆనందం వచ్చేసిందో ఒక్కసారి పల్టీలు కొట్టాడు, స్తంభాలు ఎక్కాడు, కిందకు దూకాడు, తోకను తీసుకున్నాడు, ముద్దులు పెట్టేసుకున్నాడు. ఆహా నీ అంత గొప్పవాడు లేదు కదా హనుమాన్, ఆయన పొగిడేసుకున్నాడు. మళ్ళీ క్షణాల్లో బోరును అని ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, ఈవిడ నా తల్లి సీతామాత, నా తల్లి సీతామాత అయితే రావణాసుడి పక్కన ఇంత సుఖంగా నిద్రపోతూ ఉంటుందా, ఇటువంటి వస్త్రాలు ధరిస్తుందా, ఆభరణాలు ధరిస్తుందా, భుజిస్తుందా, రాముణ్ణి మర్చిపోతూ ఉంటుందా? ఏ రాముడి గురించి సకల సుఖాలు వదిలిపెట్టి వచ్చిందో ఆ తల్లి తన భర్త దూరం అయ్యాక ఇలాగ ఆనందంగా జీవిస్తుందా? ఎంత పొరపాటు జరిగిపోయింది. రాముని సీత ఎటులుండునా రావణు జేరి సయనిల్చునా రాముని బాసి నిదురిల్చునా భుజిల్చునా భూషణముల దాల్చునా రాముని బాసి నిదురిల్చునా భుజిల్చునా భూషణములు దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. ఆ పుష్పక విమానంలో రావణాసుడు సైన మందిరంలో కూర్చున్నాడు. ఆ సైన మందిరంలో ఒక చిన్న ద్వారం ఉన్నది, దాని మీద కూర్చున్నాడు. అక్కడ నుంచి బయట ప్రాంతం అంతా కనబడుతోంది. అలాగే ఆ చంద్రకాంతిని చూస్తున్నాడు. తెల్లవారుజాము సమీపించబోతోంది. మనసులో దుఃఖం పెరిగిపోతోంది. రాత్రి గడిచిపోయింది, తెల్లవారుజాము సమీపించబోతోంది. వచ్చిన పని నెరవేర్చలేదు, శ్రమంతా కూడా వృధా అయిపోతోంది, బాధ పెరిగిపోతోంది. హనుమంతుల వారికి ఏమి చేయాలో తెలియట్లేదు, రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అక్కడ కూర్చుని ఎంతో దిగులుగా కూర్చుని తనలో తాను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు. లంకానగరం అంతా క్షుణ్ణంగా వెతికాను కదా, అంగుళంగుళం వెతికాను కదా, ప్రతి స్త్రీని సూక్ష్మంగా పరిశీలించాను కదా, ఎక్కడ ఏది వదిలిపెట్టలేదు కదా. చిట్ట చివరికి రావణాసుడు సైనమందిరంతో అంతా సంపూర్ణంగా లంకానగరం అంతా వెతికేశానే, ఇంకా నా తల్లి కనపట్టలేదే, ఎక్కడ ఉండుంటుంది, ఏమై ఉంటుంది అని ఎంతో బాధపడుతూ బొట్ట కన్నీళ్లు కారుస్తున్నాడు. ఇంకేమనుకుంటున్నాడు, పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో జూచితి పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో జూచితి నాగ్నముగా వరుణ పరకాంతల పరిశీలనగా పరికిల్చితి నగ్నముగా వరుణ పరకాంతల పరిశీలనగా పరికిల్చితి రతికేళి సలిపి
సోలిన రమణుల ఎందరినో పొడగాంచితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. లంకానగరంలో ఏవేవి రహదారులు ఉన్నాయో అవన్నీ అంగుళం అంగుళం వెతికాను. ప్రతి భవనం క్షుణ్ణంగా వెతికాను, ఏది వదిలిపెట్టలేదు. అంతేకాకుండా ఎక్కడెక్కడ స్త్రీలు అధికంగా ఉన్నారో ఎక్కువగా ఇంకా సూక్ష్మంగా పరిశీలించాను. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ మందిరాల్లో ప్రవేశించి హాయిగా నిద్రపోతుంటే వాళ్ళని అలా చూడటం ఎంతో పాపప్పని. అటువంటి దారుణమైన పాపం చేశాను. ఆ పాపప్పని చేశాను. ఈ కళ్ళతోటి అటువంటి పాపాన్ని చూశాను కాబట్టే నాకు పుణ్యాత్మురాలైనటువంటి ఆ తల్లి దర్శన భాగ్యం నాకు కలగట్లేదా అని మళ్ళీ తనలో తాను సమాధానపరుచుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? సుదతులతోడా సీతయుండగా వారల జూడక వెదకుటలాగా. అమ్మవారు కనపడాలంటే ఆడవాళ్ల మధ్యనే వెతకాలి, కానీ వారల జూడక వెతకుటలాగా పురుషుల మధ్యన వెతికితే అమ్మవారు కనబడతారా? కానే కాదు. కనుక ఏం పొరపాటు చేయట్లేదులే అని మళ్ళీ తనలో తాను ఓదార్చుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? సుదతులతోడా సీతయుండగా వారల జూడక వెదకుటలాగా మనమున ఏమి వికారమునొందక నిష్కామముగ వివేకము వీడక మనమున ఏమి వికారమునొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగావని స్వామి సేవ పరమార్థముగావని మారుతి సాగను సీత కోసమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఇదంతా నా గురించి చేస్తున్నానా? నా స్వామి గురించి చేస్తున్నాను కదా. నా రాముడి యొక్క అనుగ్రహం నాకు ఉంటుందిలే, ఎటువంటి దోషం నాకు కలగదులే. భూమి గృహములు నిశా గృహములు ఎక్కడెక్కడ వెతికాడు? భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇల్లు కోనేలు సందులు బావులు బాటలు తోటలు మేడలు మిద్దెలు ఇల్లు కోనేలు సందులు బావులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వదచి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అంతా వెతికాను కదా, అమ్మవారు కనపట్టలేదంటే ఏదో పొరపాటు జరిగింది. అసలు అమ్మవారు ఉన్నారా, నేను కరెక్ట్గా వెతకట్లేదా అని సందేహాలు.
ఆ అనుమానాలు ఎక్కడి దాకా దారి తీసినాయంటే అసలు అమ్మవారు ఉన్నారా లేదా, అమ్మవారు లేకపోతే ఎంత దారుణం జరుగుతుంది. ఎంత దూరం ఆలోచిస్తున్నాడు చూడండి. సీతామాత బ్రతికియుండునా క్రూర రాక్షసుల పాల్పడియుండును. సీతామాత బ్రతికియుండును క్రూర రాక్షసుల పాల్పడియుండును. తాను పొందని సీతయందుకని రావణుడే హతమార్చియుండును. తాను పొందని సీతయందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తాముల తిరిగి తిరుగుచు అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తాముల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత. ఆ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి